ఇక ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటంటారా? ప్రజా తీర్పుని అవమానిస్తారా? జగన్ అనే వైరస్ కు ఓటు అనే శానిటైజర్ తో ప్రజలు బుద్ధి చెప్పారు. వెన్నుపోటు, గొడ్డలిపోటు, తల్లి చెట్టి గెంటు వేట, పేటెంట్ రైట్స్ జగన్ కి రెడ్డికే ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వని రోజు, సైకో పాలనకు చరమగీతం పాడిన రోజు అని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఎలా ఉంటుందో అలాంటి పండగ దినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జూన్ 4వ తేదీ తీసుకొచ్చారు. కరెక్ట్ గా ఇప్పటికీ సంవత్సరం అయింది. జూన్ 4వ తేదీన 151 సీట్లతో పరిపాలన చేసిన సైకో జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు పరిపాలనకు పనికి రావు అని కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కకు తోసేస్తే రేపు వాళ్ళు దీన్ని వెన్నుపోటు దినం అంటున్నారు. అంటే ఏంటి, ప్రజలు వెన్నుపోటుదారు అంటున్నారా మీరు? ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, నువ్వు పనికి రావు, నీ పరిపాలన చేత కాదు, నువ్వు పూర్తిగా అన్యాక్రాంతం చేస్తున్నావు, ప్రజలు నువ్వు సుఖంగా చూడలేవు, నువ్వు ఎప్పుడు కక్షాదింపు చర్యలు చేస్తావు, నువ్వు తల్లి చెల్లినే బయటకు తోసేసిన వాడివి, బాబాయిని గొడ్డలతో నరికిన వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న వాడివి, నువ్వు రాజకీయాలకు పనికిరావు, అందుకే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము అన్న చెప్పిన ప్రజలకి నువ్వు వెన్నుపోటుదారులు అంటావా? అసలు నీకన్నా పెద్ద వెన్నుపోటుదారుడు ఎక్కడైనా ఉన్నాడా? నువ్వు సొంత తల్లి, ఈరోజు తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి కట్టెల పొయ్యి మీద వండుతుంటే లేదు ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదని దీపం పథకం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం పదవి కోసం తల్లిని బయటికి నెట్టేసిన నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావే, బోత్ ఆర్ నాట్ సేమ్. నువ్వు కేవలం ఆస్తి కోసం చెల్లిని బయటికి పంపించేసి చెల్లి మీద బూతులు రాయించుకున్నావు పేపర్లో. కానీ లోకేష్ బాబు మాలాంటి వాళ్ళు ఎంతో మందిని, ఒక కులం కాదు, ఒక దగ్గర పెరగలేదు, కానీ మమ్మల్ని సొంత అక్క చెల్లెళ్ళలా చూసి మా మీద ఏదైనా పేపర్లోనో లేదంటే వాట్సాప్లోనో సోషల్ మీడియాలో ఏదైనా వస్తే వెంటనే దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఉన్నటువంటి మా అన్నదమ్ముడు లోకేష్. అలాంటిది మీ ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? బోత్ ఆర్ నాట్ సేమ్. కానీ మీరేంటంటే మీరు పోలికలు పోల్చుకుంటున్నారే. వెన్నుపోటుదారులు అంట, నీకన్నా వెన్నుపోటుదారుడు ఎవరుంటారు? నీకు పదవికి అడ్డంకమని మీ చిన్నానని గొడ్డలతో నరికేసినటువంటి నీ తాలూకా బంధువులే నరికారని నీ సొంత చెల్లి చెప్పిన తర్వాత నరికిన వాళ్లకు నువ్వు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నావే, అలాంటి వాడివి నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావా? నీకు గొడ్డలిపోట్లు ఇవే బాగా తెలుసు. వెన్నుపోటు అంటే మీ తాతయ్య నీకు గుర్తుందో లేదో, ఆ రోజు మైన్స్ ఒక మహానుభావుడు ఎవరో పెట్టుకుంటే ఆయన దగ్గర లాక్కొని ముందు పార్ట్నర్ గా జాయిన్ అయ్యి తర్వాత లాక్కొని ఆయన్ని చంపేశారే, దాన్ని వెన్నుపోటు అంటారు. ఈరోజు మీ నాన్నగారిని పెద్ద చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వుండి పూర్తిగా లక్షల కోట్లు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ మీదే వెన్నుపోటుగా రాజకీయాలు చేస్తూ సోనియా గాంధీ మీద వీడియోలు తీస్తూ సోనియా గాంధీని తిడుతూ రాజీవ్ గాంధీని తిడుతూ నువ్వు చేశావే, దాన్ని వెన్నుపోటు అంటారు. ఎవరో ఒకరిని వైఎస్ఆర్ పార్టీ పెట్టుకుంటే ఆ ఇద్దరు నువ్వు లాక్కొని పార్టీ నీదే అని చెప్పుకుంటున్నావే, దీన్ని వెన్నుపోటు అంటారు. తల్లి చెల్లిని బయటకు తోసేసిన తర్వాత కుటుంబ వ్యవస్థకు వెన్నుపోటు పొడిచావే, దాన్ని వెన్నుపోటు అంటారు. బాబాయిని చంపిన వాళ్ళని వెనకేసుకొని తిరుగుతున్నావే, దీన్ని వెన్నుపోటు అంటారు. ఈరోజు 151 సీట్లు ఇచ్చిన ప్రజలకి కనీసం అభివృద్ధి సంక్షేమం చూపించకుండా ఎప్పుడు బటన్లు నొక్కుతూ నువ్వు మాత్రం అభివృద్ధి అవుతూ నువ్వు మాత్రం సంక్షేమం బాటలో వెళ్తూ నీ ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నావే, దీన్ని ప్రజలకు వెన్నుపోటు అంటారు. అంతేగాని నీకు మాట్లాడడమే రాదు అనుకున్నాను, కానీ ఈ మధ్య నీకు ఎసిడిటీ చాలా ఎక్కువైపోతున్నట్టుంది. ఈనో ఎక్కువగా వాడుతుండు, అప్పుడప్పుడు లండన్ వెళ్ళి వస్తున్న మందులు ఎక్కువ వాడుతుండు. అంతేగాని మమ్మల్ని వెన్నుపోటని 4వ తేదీని వెన్నుపోట దినమా? మీకు సిగ్గు అనిపించట్లే? 151 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చి ప్రజలు మీరు దేనికి పనికిరారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వమని పక్కకి చీఎన్ తోసేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి అది ఇదని మాట్లాడుతున్నారే అంటే మీకు ఆ ఉన్న ఆ ఇంత పరువు మర్యాద కూడా మిగిల్చుకోకుండా చేసుకుంటున్నారా? భగవంతుడు ఉన్నాడు మీకు. అసలు భగవంతుడి మీద భక్తి ఉంటే ఇంతమంది దేవుళ్ళకి తలలు నరికేయడం, దేవుళ్ళ విగ్రహాలు మాయం చేసేయడం, దేవుళ్ళకి అపచారం చేసినటువంటి మీరు ఈరోజు దేవుళ్ళ గురించి పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారే,
పేదవాడికి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ భూయించిన మీరు పేదవాడి ఆకలి గురించి మాట్లాడుతున్నారే. ఈ రోజు 1300 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీల కోసం కేటాయించిన మా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మీరు గిరిజనులకు ఏం చేయలేదని అడుగుతారా? ఈరోజు డోలీ మోతలు లేకుండా ఉండాలని 1300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు, మా గిరిజనుల పక్షపాతి, మా మహిళల పక్షపాతి మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే అర్హత, హక్కు, నైతిక విలువలు మీకు లేవు. నువ్వు ఎప్పుడు సైకో జగన్మోహన్ రెడ్డివే. నీకెప్పుడు, ఎందుకంటే 1 year ప్రజలు ఎంతో చక్కగా సంక్షేమ అభివృద్ధిలో వెళ్తున్నారు. ఈ 1 year లో ఎన్నైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో 70% ఆల్రెడీ పూర్తయిపోయాయి. కానీ నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం 20% కూడా పూర్తి చేయలేకపోయావు. ఈ 1 year లోనే మేము 70% పూర్తి చేసాం. మిగిలిన నెక్స్ట్ ఇయర్ లో మిగిలినవన్నీ పూర్తయిపోతాయి. ఆర్థికంగా నువ్వు చిదిపేసి ఆర్థికంగా పూర్తిగా రాష్ట్రాన్ని వెనకబాటు చేశావు కాబట్టి ఈ రోజు మొత్తం అన్ని ఒకేసారి చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. నువ్వు ఇంకా నీతులు మాట్లాడుతున్నావా? చేతగా నోడి చేతిలో అధికారం పెడితే గత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశావో ప్రజలు గమనించే నిన్ను చీకొట్టారు. ఇంకా నువ్వు మళ్ళీ రేపొచ్చి మేమందరం కూడా 4వ తేదీన పండగలాగా, మహాయజ్ఞంలాగా, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఒకసారి వస్తే ఏ విధంగా పండగ ఉంటుందో ప్రజలందరూ ఆ విధంగా జరుపుకోవాలనుకుంటే నువ్వు మళ్ళీ